చేయడానికి స్టార్ మాకి ఐఎమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్. అయితే నాకు నిజంగా చెప్పాలంటే ఇలా ఆడాలి అలా ఆడాలి ఇలా ఉండాలి అలా ఉండాలని తెలీదు. నేనులానే ఉన్నా, మీ బెజవాడ బేబక్కలానే ఉన్నా, స్ట్రాటజీలు ప్లాన్లు అయితే తెలీదు. ఏమన్నా వేసుకోండి అమ్మా, నేను అక్కడ కూడా ఏమన్నా చేసేసాను. సో బట్ ఓకే, బిగ్ బాస్ ఏం కావాలి? ఎందుకా? అదే అంటే నేను బయట అదొక అద్భుతమైన ప్లాట్ఫామ్. ఎంతమంది బిగ్ బాస్ ఫ్యాన్స్ ఉన్నారు? మరి నేను కూడా అందుకే ఫ్యాన్. ఏదో ఒక టైంలో లైఫ్ లో వెళ్ళాలనుకున్నా, పోయినా ఆ ఎక్స్పీరియన్స్ మాత్రం లైఫ్ టైం ఎక్స్పీరియన్స్ బ్రో. ఎలా ఉంది మేడం నాగార్జున గారితో ఎక్స్పీరియన్స్, ఇంటరాక్షన్ సూపర్ గా ఉంది. ఆయనకి నేను పాట కూడా పాడినా, చూసారా లేదా? సిల్లీ నామినేషన్స్ వల్ల బయటకు వచ్చారని కొంతమంది అంటున్నారు. మీలా నమ్ముతారా? బయటకు వచ్చాక ఎవరి గేమ్ బాగా నచ్చింది మీకు ఉన్న వాళ్ళ హౌస్ లో? నేనైతే ఇప్పుడే వచ్చా కదా, నేను చెప్తాను. ఇంకా ఎవరి గేమ్ స్టార్ట్ అవ్వకుండా నా గేమ్ చూపించేసి వచ్చేసాను. బేబక్క ఒక వీక్ కాదు, ఇంకో 2 వీక్లు ఉంటే బాగుంటుంది నాకు అనిపించింది. అదే అన్నారు కదా సిల్లీ నామినేషన్స్ అని, అది ప్రాబబ్లీ అబ్బా భలే మా మాస్టర్ మైండ్. తనే రూల్స్ పెట్టి నా పాటించలేదని మళ్ళీ నాకు సాఫ్ట్ అని చెప్పి మళ్ళీ నాతో హార్డ్ గా ఉండేలా చేసి అందరితో నామినేషన్ లేవిచ్చాడు. మాస్టర్ బ్రెయిన్. హౌస్ లో పోయాక మిస్ అయింది నా ఫోను. అమ్మో, నా ఫోన్ లేకుండా నేను ఫ్లడ్స్ మిస్ అయ్యాను. అవునా? మా బెజవాడలో వరదలు వచ్చినాయా? ఓ నా బెజవాడ గేమ్ ఆడుతున్నా ఏడుస్తున్నాడా? నాకు డౌట్ గా ఉంది తమ్ముడు. సగం గేమ్ ఆడుతున్నాడు, సగం కొంచెం నాకు కొంచెం ఫేక్ అనిపించాడు. కొంచెం అనిపించింది బ్రో, నెగటివ్ గా కాదు, కొంచెం అని అనిపించింది నాకు. అదే నెగటివ్ గా కాదు కానీ కొద్దిగా ఎక్కడో బాగా మా అందరికన్నా. ఇప్పుడు నేను నిఖిల్ పాయింట్ అవుట్ చేశాను కానీ పర్లేదండి, ఎవరికి నచ్చినట్టు వాళ్ళకి. నిఖిల్ సోనియా ఒక టీం అని అయితే అనిపించింది. కలిసి ఆడుతున్నారని మాత్రం అనిపించింది. ఎవరు బాగా ఆడుతున్నారు లోపల? యాక్చువల్లీ నేనే బాగా ఆడా, అందుకే తొందరగా బయటకు వచ్చా. ఏం చేయాలి బ్రో? పప్పు ఉప్పు కదా, కుక్కర్ బాబు, కుక్కర్ ని గుర్తు చేయకండి అమ్మా. దాని వల్ల నేను నామినేట్ అయ్యా. జీవితంలో కుక్కర్ ముఖం కూడా చూడండి. అంటే బిగ్ బాస్ అనే షో నాకు తెలిసి 1 day లో డిసైడ్ అవ్వకూడదు. 1 day లోనే నామినేషన్స్ చేశారు తమ్ముడు. నాకు ఛాన్స్ లేకుండానే ఉంది నామినేషన్ అనేది. నాకు అది కరెక్ట్ అనిపించింది. ఒక్కొక్క క్వశ్చన్ సారీ ఒక్కొక్కటి 1 by 1 అడగ. ప్రతి సీజన్ లో జరిగేది. వంట రూమ్ లో అడుగు పెట్టినప్పుడే మాకు డౌట్ వచ్చింది ఫస్ట్ వీక్ లో. అలా వంట రూమ్ లో ఎంటర్ అయిన వాళ్ళు బయటకు పోతారని తెలుసుంటే అసలు ఎంటర్ అయ్యేదేనే కాదు. చూడలేదు, తెలీదు. అదొక ముళ్ళ కిరీటం, పెద్ద కుదిబండ తమ్ముడు. సోనియాకి నేనే కాదు, అందరూ భయపడుతున్నారు అక్కడ. ఏంటమ్మా నబీల్ చక్క సేఫ్ గేమ్ ఆడుతున్నాడు. తనకి స్ట్రాటజీలు అవన్నీ తెలియదు అని అనిపించింది. తను మాత్రం స్ట్రైట్ గా నాకు వినపట్లేదు నాన్న. లాస్ట్ సీజన్ లో కిరణ్ రాథోడ్ ఫస్ట్ వీక్ ఏంటమ్మా సారీ 1 by 1.
జెన్యున్ గా నాకు సీత అనిపించింది. జెన్యున్ గా తనకి కల్లా కప్పడం తెలీదు, ఆ చుట్టూతా ఇంత స్ట్రాటజీ జరుగుతుందని తనకు అస్సలు తెలీదు. అలాగే నబీల్ సీత అసలు ఏం తెలీదు. విష్ణుప్రియ పాపం తన ప్రపంచంలో తను ఉంది, తనకి కూడా ఇంకా అర్థం కావట్లేదు. నాకెందుకో అనిపించింది, ఎందుకంటే నేను ఇంత స్ట్రిక్ట్ గా ఇలా ఉన్నాను, ఆల్రెడీ నాకు నామినేషన్ పడి వెళ్ళిపోవచ్చు అని. మణికంఠ కూడా ఉన్నాడు కానీ ఎప్పుడు సింపతి వర్క్ అవుతుంది బ్రో. నేను సింపతిగా లేను. నేను నా సాడ్ స్టోరీ, నాకు ఇట్లా జరిగింది అట్లా జరిగింది, నేను సింగిల్ ఉమెన్, నాకు ఎప్పుడు అన్ని ఎందుకంటే బయటికి రావడానికి టైం పట్టింది. నేను కొంచెం నటించా, ఫస్ట్ లో భయపడ్డా, అమ్మో వీళ్ళ మాట వినాలి వాళ్ళ మాట వినాలి, రూల్స్ ఫాలో. 3వ రోజు నుంచి నేను నా లెక్కే ఉన్నా, తప్పకుండా వెళ్తా. ఆయన కూడా నో స్ట్రాటజీ, ఏం జరిగితే అది జరిగింది. స్వామీజీలా కూర్చున్నాడు హ్యాపీగా కులాసాగా. బిగ్ బాస్ లోనా లవ్ స్టోరీస్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు, అవుతుందేమో డౌట్ ఉంది. ఆయన పంచమ్మ అమ్మో మామూలు కొట్టదు, సగం నా బుర్ర అందుకని పోయి ఉంటుంది. బాగుంది, చాలా బాగుంది. నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏంటి? ఏంటమ్మా అందరికి నచ్చిన వ్యూ, ఐ లవ్ యూ. నెక్స్ట్ ఇక్కడే ఉంటా, హైదరాబాద్ లోనే మీతోనే ఉంటా. సినిమాలు చేయాలా? అదే అనుకుంటున్నా. నెక్స్ట్ ప్రతిరోజు ఏంటమ్మా ఏమో ఏమన్నా జరగచ్చు అన్నారు కదా, ఏమో అన్నారు కదా. మరి చెప్పనా కుక్కర్ వల్ల. కుక్కర్ లో కుక్ చేసి ఉడికిపోయిన దాదాపు వస్తారు. లేదేమో తమ్ముడు, నువ్వన్నా అవ్వచ్చు కదా. ఒక సాంగ్ ఏది ఈ గోల్లో పాట కూడా ఓకే. బిగ్ బాస్ మీద నేను అక్కడ కొంచెం కంపోజ్ చేసిన కదా, అది ఓకేనా మీకు? మరైతే సైలెంట్ గా ఉండాలి. ఓకే రెడీయా? 1 2 3 ఆడు 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 బాగా ఆడు. బిగ్ బాస్ సీజన్ 8 ఆడు 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 బాగా ఆడు. ఇది బిగ్ బాస్ సీజన్ 8. ఏ బిడ్డ ఇది బిగ్ బాస్ అడ్డా. టన్ 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 టన్. ఏ బిడ్డ ఇది బిగ్ బాస్ అడ్డా. టన్ 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 టన్. అంతే. థ్యాంక్ యూ. ఏంటమ్మా విన్నర్ ఇంకా నాకు తెలిసి ఇంకా ఎంటర్ అయినట్టు అనిపించట్లేదు. టాప్ 5 కూడా ఎంటర్ అవ్వలేదు అంటాను అనుకున్నావా? కాదు, నాకు తెలిసి కొంచెం స్ట్రాటజీగా అంటే ముందే చెప్పేయకూడదేమో, ఎక్సైట్మెంట్ పోతుంది. విష్ణుప్రియ అయితే టాప్ 5కి వెళ్తుంది అనిపిస్తుంది. విష్ణుప్రియ అభయ్ నన్నే కోసేస్తున్నారు. అరే ఈ ఐఫోన్ ఎవరిది? గ్రీన్ కలర్ చందన్ ఫోన్. కేక్ నాట్ లుకింగ్, గో బ్యాక్. Thank you so much to all of you. Make some noise for the media. Thank you guys. Make some noise for Big Boss 8. Thank you. Can you all make some noise for Bejwada Bebakka? నాకు నేనే యాంకరింగ్ చేసుకుంటున్నాను.
నా తమ్ముడు. సీరియస్ మ్యాటర్. అన్ని జీవనం అలవాటు అయిపోయింది. కుక్కర్ పట్టుకొని వెళ్ళండి. థ్యాంక్ యూ సో మచ్ దీపు. థ్యాంక్ యూ సో మచ్. తారక్ గారు ఎదిగేసుకుంటారు. థ్యాంక్ యూ సో మచ్ తారక్ గారు. అండ్ ప్లీజ్ అందరూ మీరు కొంచెం కొంచెం తినండి అమ్మా ప్లీజ్. బేబక్క ప్రేమ అమ్మ ప్రేమ. శ్రీకాంత్ నల్ల శ్రీకాంత్ ఇంకా Oh,